హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కంచి. నా దగ్గర బోలెడు కథలున్నాయి. అవి నేను మీకు చెప్పబోతున్నాను. ఇక మొదలు పెడదామా? ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. అది పెద్దలతో వినయంగా, తన తోటివారితో చాలా స్నేహపూర్వకంగా నివసిస్తూ ఉండేది. అందువలన అడవిలోని జంతువులన్నీ కూడా తాబేలును ఎంతగానో ఇష్టపడేవి. అదే అడవిలో ఒక కుందేలు కూడా ఉండేది. అది ఎంతో వేగంగా పరిగెత్తగలనని, మిగిలిన జంతువుల కంటే తాను ఎంతో ప్రత్యేకమని అనుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ మిగిలిన జంతువులతో అంత స్నేహంగా ఉండేది కాదు. అందువల్ల అడవిలోని జంతువులు కూడా కుందేలుతో అంత స్నేహపూర్వకంగా ఉండేవి కాదు. మిగిలిన జంతువులు తాబేలుపై చూపిస్తున్న ప్రేమకు ఈర్ష్యపడిన కుందేలు తాబేలును చూస్తూ "నువ్వు వేగంగా పరిగెత్తలేవు" అని హేళన చేసింది. దానికి తాబేలు కుందేలుతో వేగం మాత్రమే ప్రధానం కాదు, సహనం మరియు బుద్ధి కూడా అవసరమని చెప్పింది. సరే అయితే, ధైర్యం ఉంటే నాతో పందెం వెయ్యి అని కుందేలు తాబేలును రెచ్చగొట్టింది. అప్పుడేం చెప్పినా సరే నమ్ముతానంది. దానికి తాబేలు పందానికి సరే అని చెప్పింది. దూరంగా కనబడుతున్న పెద్ద మామిడి చెట్టు దగ్గరకు ఎవరి ముందు వెళ్తే వాళ్ళే నెగ్గినట్టుగా పందెం నిర్ణయించుకున్నారు. పందెం ప్రారంభమైంది. కుందేలు బాణంలా దూసుకుపోయింది. తాబేలు నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. తాబేలు కనబడనంత దూరంలో ఉంది. అబ్బా, చాలా దూరం వచ్చేసాను, ఇక నేనే నెగ్గినట్టు అని అనుకుని ఒక పక్కన గడ్డిమేటు చాటుగా నిద్రపోవడానికి సిద్ధమైంది. కుందేలుకి ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేసింది. తాబేలు అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. తాను నిద్రపోతున్న కుందేలుని చూసి ఆగకుండా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొంతసేపటికి కుందేలుకు మెలకువ వచ్చి చూస్తే ఎక్కడా తాబేలు కనబడలేదు. సరే, ఇక పరిగెడదామని పరిగెత్తుకుంటూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అన్ని జంతువులు తాబేలుకు చప్పట్లు కొడుతూ అభినందిస్తూ కనిపించాయి. అన్ని జంతువులు కుందేలును చూసి నవ్వాయి. కుందేలుకు తాబేలు మంచితనమే తనను గెలిపించింది అని చెప్పి తనను సారీ అడగమని చెప్పాయి. కుందేలు తాబేలు దగ్గరికి వచ్చి తనకి గర్వం ఉండకూడదని తెలుసుకున్నానని, ఇంకా సహనం మరియు పట్టుదల ఎంత గొప్పదో తెలుసుకున్నానని సారీ అడిగింది. దానికి తాబేలు కుందేలుతో "పర్వాలేదు, నువ్వు నా స్నేహితురాలివి, స్నేహితుల మధ్య సారీ ఉండకూడదు" అని చెప్పింది. అప్పటి నుండి కుందేలు తన వేగానికి గర్వించకుండా తాబేలుతో కలిసి ఆడుకునేది. ఇద్దరు మంచి స్నేహితులుగా మెలగసాగారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం గర్వించకూడదు. సహనం మరియు పట్టుదలతో పనిచేస్తే ఏ పనిలోనైనా విజయం దొరుకుతుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.